మీకందరికీ ఒక విషయం తెలిసి ఉంటుంది. ఈ మధ్య అంటే ఒక 2 రోజుల క్రితం మరి ఆగస్టు 15వ తారీఖు 14వ తారీఖు అనుకుంటా గంటెల ప్రకాష్ గారు 15వ తారీఖు గంటెల ప్రకాష్ గారు మరణించడం జరిగింది. అలాగే అంతకుముందు ప్రవీణ్ పగడాల గారు కూడా మరి మరణించాడు. వాళ్ళు క్రైస్తవ సమాజానికి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులు అన్నమాట. వాళ్ళు మంచి అపాలజిస్టిక్ వేలో సువార్తను ప్రకటించే అతి కొద్ది మందిలో వారు మన తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళు ఇద్దరన్నమాట. వాళ్ళు అన్ని గ్రంథాలను, చరిత్ర గ్రంథాలను బైబిల్ గ్రంథంతో జోడించి అటు హిస్టారికల్ ఎవిడెన్సెస్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, అట్లా బిబ్లికల్ ఎవిడెన్సెస్, అలాగే ఎక్సిజీటికల్ ఎక్స్ప్లెనేషన్ అంటారు. అంటే ఆదిమ హిబ్రూ గ్రీకు గ్రంథాలను కూడా పరిచయం చేసుకొని వాటి మూల అర్థాలను సహితము వెలికి తీసి చెప్పేటువంటి మంచి పండితులు మన క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చిన కొద్ది మందిలో వాళ్ళు కూడా అదొక వరం అన్నమాట. నిజంగా వాళ్ళు విడిచి వెళ్ళిపోవడం మన క్రైస్తవ సమాజానికి చాలా నిరాశ, చాలా తీరని లోటు అన్నమాట. దేవుడి సంఘం ఎంతో క్షేమాభివృద్ధిని పొందింది వాళ్ళు ఉన్నప్పుడు. అయితే సాతాను అనేక విధాలుగా మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ప్రవీణ్ పగడాల గారిని దుస్తులను వాడుకొని హత్య చేయించాడు సాతాను. అలాగే ప్రకాష్ గారిని అనారోగ్యం మీద అటాక్ చేసి కిడ్నీలు ఫెయిల్ అయ్యేటట్టు చేసి అలాగా వారు కూడా మరణించడం జరిగింది. సో ఏది ఏమైనా మన క్రైస్తవ సమాజానికి అయితే చాలా పెద్ద గాయం అన్నమాట. అలాంటి వ్యక్తులు ఆ స్థానంలో ఆ స్థితిలో చెక్కబడటం అంటే సాధారణ విషయం కాదు. ఎవరు పడితే వాళ్ళు ఆ స్థితిలోకి రారు. ఎన్నో గ్రంథాలు, ఎంతో ఓపిక ఉండాలి, ఎంతో రీసెర్చ్ మైండ్ ఉండాలి, బాగా అహర్నిశలు బైబిల్ చదవాలి, వేరే గ్రంథాలు చదవాలి, కష్టపడి మరి దేవుడి చేత చెక్కబడి ఆ స్థానంలో కూర్చోవడం అంటే ఎవరు పడితే వాళ్ళకి సాధ్యం కాదు. సాదాసీదా మనలాంటి వాళ్ళు సాధారణ బోధకులు అట్లా ఉంటారు తప్ప ఆ స్థాయిలో మరి సకల కోణాల్లో నుంచి ఆలోచించి మరి మంచి మంచి ప్లాట్ఫామ్లో పెద్ద రక్షణ టీవీ లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లో నుంచొని సకల ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో చెక్కబడాలి అంటే సాధారణమైన విషయం కాదు. ఏదేమైనా వారు ఇక్కడైతే ఈ లోకాలు విడిచిపెట్టారు, కానీ దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా దేవుని ఒడిలో, యేసు ప్రభు వారి ఒడిలో వాళ్ళు సంతోషంగా ఆనందంగా అక్కడైతే ఉన్నారు. మనకైతే ఇక్కడ బాధే, కానీ అక్కడైతే వాళ్ళు దేవుని సన్నిధిలో నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండునని పౌలు అన్నట్టుగా వాళ్ళు వెడలిపోయి క్రీస్తుతో కూడా ప్యారడైజ్లో, ఆ మంచి ఉద్యానవనంలో, పరదేశం అనే ఒక తోటలో మరి సంచరిస్తూ ఉన్నారు. బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక.